క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో అష్షూరు పైన దేవుని యొక్క కోపాన్ని, అలాగే తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్లో కొద్దిగా శేషమును తను మిగిల్చటం, తిరిగి తన పిల్లల్ని దర్శించి వారిని వృద్ధి పొందించటం, ఇలాంటి అంశాలు మనం చూస్తాం. అయితే ఆయా సందర్భాల్లో మన పితరుల వైపు చూసి దేవుని యొక్క మనసును మనం గుర్తుపట్టాలి. వారిని గుణపరచడానికి తానే శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. అయితే శత్రువు అతిగా వారిపైన ప్రవర్తించినప్పుడు తిరిగి ఆ శత్రువు కూడా దేవుడే తీర్పు తీర్చేవాడు. అంటే స్థాయికి మించిన శ్రమను, హింసను అనుమతించేవాడు కాదు. ఈ అధ్యాయం ముందు అది మనకు కనబడుతుంది. మీరు 5వ వచనం చూడండి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతుల్లో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకు, కొల్లబెట్టుటకు, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనుల గురించి వారికి ఆజ్ఞాపించేదను. దేవుని యొక్క కోపము తన ప్రజలపైన కనపరిచేదానికి సాధనమైనటువంటి ఒక దండము మాత్రమే అష్షూరు అంటున్నాడు. ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా తన ప్రజల్ని గుణపరిచేదానికి వారిని వాడుకున్నాడు అంతే. అయితే అష్షూరు యొక్క తాత్పర్యం ఏంటి? 7వ వచనంలో ఆ రాజులు ఏం ఆలోచిస్తున్నారు? అయితే అతడు అలాగనుకున్నాడు. అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు, చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. పైగా అతడు ఇట్లా అనుకుంటున్నాడట, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్ను కర్కెమిసు వలె ఉండలేదా? హమాతు అర్పాదు వలె ఉండలేదా? సోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించేటువంటి రాజ్యములను నా చేతికి చిక్కాయి కదా. వారి విగ్రహముల కంటే యెరూషలేము సొమ్మరంలో విగ్రహములు ఏమైనా ఎక్కువనా అని ఆలోచిస్తున్నాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే నిరభ్యంతరంగా సర్వలోకమును నేను పరిపాలిస్తాను, జయిస్తాను అని. ఇక్కడ శత్రువు గురించి ఈ మాట రాయబడిన ఒక ప్రాముఖ్యమైన విషయం మన గ్రహింపులోకి రావాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి ప్రతివాడు, అది మంచికైనా చెడుకైనా, దేవుని చేతిలో ఇప్పుడు అష్షూరు వాడు వాడబడుతున్నాడు, లేదా మరికొన్ని సందర్భాల్లో ఇజ్రాయిల్ వాడబడవచ్చు. ఏది ఏమైనా ఆయన వాడుకున్నంత వరకే అన్న అంశాన్ని మాత్రం మనం గుర్తించుకోవాలి. ఏదో కాస్త జరుగుతుంది కదా, మంచిగా వాడబడుతున్నాం కదా అన్నట్టుగా, అది యుద్ధమైనా పరిచర్యైనా మన ఏదైనా. అష్షూరులాగా మనం కూడా విర్రవీయమనుకోండి, నా సామర్థ్యాన్ని బట్టి గతంలో ఇలా చేశాను కనుక భవిష్యత్తులో కూడా ఇలా చేయగలనని, మరి అష్షూరుకు పట్టిన గతే పడుతుంది. మరి రాజులు 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో మనకు రాజైన హిజ్కియా కనపడతాడు. హిజ్కియా మీదకి అష్షూరు రాజులు యుద్ధానికి వచ్చారు. గతంలో వారు అనేక దేశాలని జయించిన మాట వాస్తవం, ఆ రాజులను, రాజ్యాలని దోచుకున్న మాట వాస్తవం. అయితే ప్రజలకు చెబుతున్నప్పుడు హిజ్కియా నమ్మొద్దు, హిజ్కియా దేవుని నమ్మొద్దు, నా మాట వినండి, నాకు లోబడండి అని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఈ రాజు. హిజ్కియా మాటలు విని భయపడి తన వస్త్రములు చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళి శత్రు పంపిన ఉత్తరం అక్కడ పెట్టి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన విందామా? రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం నుండి. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను, వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్లే గనక వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే. నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. పాపం ఈ సత్యము అష్షూరు రాజుకు తెలియదు. అందరినీ జయించానులే, ఇజ్రాయేల్ దేవుడు కూడా అటువంటి విగ్రహమే అనుకున్నాడు అష్షూరు రాజు. అందుకే దేవుడు అతనికి గట్టిగా బుద్ధి చెప్పాడు. ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా బలిసిన అష్షూరీయుల మీదకి క్షయరోగం వారి కింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టే రాజును, ఇజ్రాయేల్ యొక్క వెలుగు అగ్నియును, అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు అగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయను. తన ప్రజల మీద విర్రవీగినటువంటి అష్షూరుకు దేవుడు గట్టిగా బుద్ధి చెప్పి తన వైపు తిరిగినటువంటి యాకోబు యొక్క శేషమును తాను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ 9వ అధ్యాయంలో 27 నుండి, మరియు ప్రభు తన మాట సమాప్తి చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనక ఇజ్రాయేలు కుమారుల సంఖ్య
సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడినని యెషయాయు ఇజ్రాయెలు గురించి బిగ్గరగా పలుకుచున్నారు. మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతికి ప్రభు మనకు సంతానమును శేషింప చేయకపోయినట్ల సొదొమ వలె అగుదము, గోమొర్రాను పోలియిందుము. తన వాగ్దానం నెరవేర్పు కొరకు యెషయా 6:13 చెప్పబడినట్టుగా అది పూర్తిగా నరకబడిన మొద్దు అయినా కూడా తిరిగి అందు నుండి పరిశుద్ధమైనది చిగురు పుడుతుంది అని. అయితే ఈ అధ్యాయంలో ప్రజలు కాస్త వివాదాస్పదం చేస్తున్నటువంటి వచనం ఒకటి ఉంది. అది 27వ వచనం. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అష్షూరు రాజు యొక్క కాడి, అతని బరువు నీ మీద నుంచి తీసివేస్తానంటున్నాడు దేవుడు. అయితే ఇంగ్లీష్లో ఈ వచనం ఇలాగ రాయబడింది, అండ్ ద యోక్ విల్ బి డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ ఆయిల్. కొన్ని తర్జుమాల్లో బికాస్ ఆఫ్ ఫ్యాట్నెస్ అని రాయబడింది. అభిషేకము కాడిని విరగొడుతుంది అన్న అంశాన్ని అందరూ ఒప్పుకోవట్లేదు. వాస్తవంగా వారి మెడ మీద ఏ కాడి లేదు. అక్షరార్థంగా మనం ఆలోచిస్తే అదొక అనుభవం కదా. అష్షూరుల యొక్క కాడి ఇజ్రాయెల్ మీద నుంచి తొలగిపోవడానికి కారణం ఏంటంటే నీ మెడ బలిసినందున అంటున్నాడు, బికాస్ ఆఫ్ ఫ్యాట్నెస్ అంటున్నాడు. అయితే స్పిరిచువల్ యాంగిల్లో ఈ ఫ్యాట్నెస్ని దేనికి సాదృశ్యం మనం తీసుకోవాలి? అదొక ప్రాస్పారిటీ లేదా అబండెన్స్. అన్నిటిలో వృద్ధి క్షేమం కలిగితే కదా, బలం కలిగితే కదా శత్రువు వెనకంచి వేసేది. మరి ప్రస్తుతం మన జీవితాలకు దీన్ని ఎలా ఆపాదించుకోవాలి? మనం ఎదగకుండా, ఫలించకుండా అష్షూరు లాంటి శత్రువు అయినటువంటి సాతాను మన మీద తెచ్చిపెడుతున్నటువంటి కాడి ఎలాగ విరిగిపోతుంది? బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్, బికాజ్ ఆఫ్ అనాయింటింగ్. ప్రతి ఎక్స్ప్లెనేషన్కి కొందరు అడిగే ప్రశ్న ఏంటంటే, అలాగని బైబిల్లో రాయబడిందా అంటారు. అది మహాజ్ఞానం అని ఎంచుతారు. పోనీ అట్టివారు చేసే ప్రసంగాల్లో గంట సేపు వారు ప్రసంగం చేస్తే ప్రతి పదం బైబిల్లో రాయబడి ఉంటుందా? దేవుడు గ్రహించేటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము, ఆలోచన మనకి ఇచ్చాడు కదా. కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. సింపుల్గా మీకు మాట చెబుతాను, నీతిని ప్రేమించండి, భక్తిహీనతను ద్వేషించండి. ఇదిగో మీ అభిషేకం రెట్టింపు అవుతుంది, కాడి విరగొట్టబడుతుంది. మీ శత్రువులందరూ అష్షూరు వలె ఉండురుగాక. మీ భుజములపై నుండి ప్రతి బరువు తీసివేయబడును గాక. దేవుని యొక్క శేషములో మీరందరూ గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.